హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ బిదా లక్ష్మణంద. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసరికి న్యూక్లియర్ యాక్సిడెంట్స్ అండ్ న్యూక్లియర్ హోలోకాస్ట్ అండి. సో న్యూక్లియర్ యాక్సిడెంట్స్ అండ్ హోలోకాస్ట్ అంటే ఎనర్జీ రిలీజ్ డ్యూరింగ్ ఏ న్యూక్లియర్ రియాక్షన్ ఈస్ కాల్డ్ న్యూక్లియర్ ఎనర్జీ. సో ఏదైతే న్యూక్లియర్ రియాక్షన్ సమయంలో ఏదైతే శక్తి రిలీజ్ అవుతుందో దాన్నే న్యూక్లియర్ ఎనర్జీ అంటారు. సో ఇందులో వచ్చేసరికి న్యూక్లియర్ ఫిజన్, న్యూక్లియర్ ఫ్యూజన్ అనేది మనకి న్యూక్లియర్ ఎనర్జీ ప్రిపరేషన్లో చేస్తూ ఉంటారండి. సో న్యూక్లియర్ విచ్ఛితి, అదేవిధంగా న్యూక్లియర్ విస్ఫోటనమే మనకి న్యూక్లియర్ ఎనర్జీగా పడుతుంది. సో డ్యూరింగ్ న్యూక్లియర్ యాక్సిడెంట్స్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అండ్ రేడియో యాక్టివ్ ప్రోడక్ట్ ఆర్ రిలీజ్ ఇన్ ది అట్మాస్ఫియర్. సో ఏదైతే న్యూక్లియర్ యాక్సిడెంట్స్ అనేవి జరుగుతాయో అలాంటి సమయంలో వెరీ హెవీ అమౌంట్ అంటే లార్జ్ అమౌంట్, ఎక్కువ మోతాదులో మనకి ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అదేవిధంగా రేడియో యాక్టివ్ అంటే రేడియో ధార్మికత పదార్థాలు అనేది అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అవుతాయి. సో ఇలాంటి సందర్భంలో ఏం జరుగుతుంటే న్యూక్లియర్ యాక్సిడెంట్స్ అనేది మనకి జరుగుతూ ఉంటాయి. సో టైప్స్ ఆఫ్ న్యూక్లియర్ యాక్సిడెంట్స్, ఫస్ట్ వచ్చేసరికి న్యూక్లియర్ టెస్ట్. సో న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్స్ రిలీజ్ రేడియో యాక్టివ్ పార్టికల్స్ అండ్ రేడియో యాక్టివ్ రేస్ ఇంటూ ద అట్మాస్ఫియర్. సో కొన్ని అణుపరీక్షల నిమిత్తం ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు కానీ మరి చాలామంది దేశాలు అణుపరీక్షలు జరుపుతుంటాయి. సో అణుపరీక్షలు జరిపేటప్పుడు న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ అనేది జరుగుతుంది. సో అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే రేడియో యాక్టివ్ పార్టికల్స్ అనేది, అదేవిధంగా రేడియో యాక్టివ్ రేస్ అనేది మన అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అవుతుంటాయి. నెక్స్ట్ వన్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ యాక్సిడెంట్స్. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ యాక్సిడెంట్స్లో మనకి సెస్మిక్ వాల్నరబుల్ ఏరియా అనేది న్యూక్లియర్ యాక్సిడెంట్స్కి గురయ్యి రేడియేషన్ అనేది ప్రభావితం. ఎక్కడైతే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉంటాయో అలాంటి సందర్భంలో జరిగే యాక్సిడెంట్స్ వల్ల దాని సమీపాన్ని ఉండే ప్రాంతంలో ఉన్న ప్రజలు మనకి వల్నరబుల్ సిచ్యువేషన్స్లో ఉంటారు. సో ఆ సమయంలో రేడియేషన్కి గురి అనేది అవుతూ ఉంటారు. సో ఎగ్జాంపుల్ హిరోషిమా నాగసాకి బెట్ట మీద అణుబాంబు విస్ఫోటనం, చెర్నోబుల్ డిజాస్టర్ ఇలాంటివి అన్నమాట. ఇంప్రాపర్ డిస్పోజల్ ఆఫ్ రేడియో యాక్టివ్ వేస్టెస్. సో ఏదైతే అణుపరీక్షల నిమిత్తం పరీక్షలు చేసిన తర్వాత రేడియో యాక్టివ్ వేస్టెస్ ఉంటాయో దాన్ని అండర్గ్రౌండ్లో మనకి పెట్టడం వల్ల ఏం జరుగుతుంది, కొన్ని సందర్భంలో ఆ రేడియో యాక్టివ్ వేస్ట్స్ అనేది వాటర్లోకి, ల్యాండ్లోకి, ఎయిర్లోకి రిలీజ్ అవుతుంటాయి. సో దీనివల్ల ఏంటంటే ప్రజలు, ఆ సమీపంలో ఉండే ప్రజలు రేడియో యాక్టివ్ వేస్టెస్కి ప్రభావానికి గురవుతారు. నెక్స్ట్ వచ్చేసరికి యాక్సిడెంట్స్ డ్యూరింగ్ ట్రాన్స్పోర్ట్. సో ఏదైతే రేడియో యాక్టివ్ వేస్ట్స్ ఉన్నాయో ఆర్ ఫ్యూయల్స్ ఉంటాయో యాక్సిడెంట్స్లో, సో దాన్ని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కూడా మనకి అట్మాస్ఫియర్ అనేది ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ సందర్భంలో వచ్చి మేజర్ యాక్సిడెంట్ ఏం జరుగుతుందంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ దగ్గర ఏదైతే కోర్ పాయింట్ ఉందో, సో యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ కోర్ అనేది మెల్ట్ అయ్యి సో వాతావరణానికి రిలీజ్ అవుతుంది. సో అలా రిలీజ్ అవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే ఎన్విరాన్మెంటల్ అట్మాస్ఫియర్కి అనేది మనకి పొల్యూషన్కి గురవుతుంది. సో వాటి ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయంటే, రేడియేషన్ అనేది డిఎన్ఏ సెల్స్, మానవునికి డిఎన్ఏ మీద, అదేవిధంగా జంతువుల డిఎన్ఏ మీద, సెల్స్ మీద దీని యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో ఎక్స్పోజర్ టు లో డోస్ ఆఫ్ రేడియేషన్, సో 100 నుంచి 250 రేడియేషన్స్ అనేది సో పీపుల్ని ఫ్యాటిగ్యూ అంటే తల తిరగడం, వామిటింగ్ సెన్సేషను, లాస్ ఆఫ్ హెయిర్ అనేది గురి చేస్తుంది. అదేవిధంగా హై రేడియేషన్ అంటే 400 నుంచి 500 రేడియేషన్ అనేది ఏం చేస్తుందంటే మానవుని శరీరంలో బోన్ మ్యారో మీద అంటే వెన్నెముక మీద, అదేవిధంగా రక్త కణాలు బ్లడ్ సెల్స్ మీద, నెక్స్ట్ వచ్చేసరికి బ్లడ్ క్లాటింగ్ అనేది ఫెయిల్ చేస్తుంది. నెక్స్ట్ వెరీ హై డోసేజ్ ఆఫ్ రేడియేషన్ ఏం చేస్తుందంటే, సో మానవుని శరీరంలోని గుండె మరియు మెదడులో ఉన్న టిష్యూస్ని, ఆర్గానిజమ్స్ని డ్యామేజ్ చేస్తుంది. సో హై డోస్ ఆఫ్ రేడియేషన్ అంటే మనకి 10,000 రేడియేషన్స్ అండి. సో నెక్స్ట్ వన్, న్యూక్లియర్ హోలోకాస్ట్. సో ఇదేంటంటే న్యూక్లియర్ హోలోకాస్ట్ అనేది బయోడైవర్సిటీకి న్యూక్లియర్ ఎక్విప్మెంట్స్ వల్ల, న్యూక్లియర్ బాంబ్స్ వల్ల డిస్ట్రక్షన్ జరిగితే, అంటే విస్ఫోటనం జరిగితే, అంటే అణ్వాయుధాలు, అదేవిధంగా అణువాయుధాలకు సంబంధించిన బాంబ్స్ అనేది వాతావరణంలో జరిగిన విస్ఫోటనం వల్ల మనకి బయోడైవర్సిటీకి కానీ డిస్ట్రక్షన్ అయితే దాన్నే ఏమంటామంటే న్యూక్లియర్ హోలోకాస్ట్ అంటాం. సో వీటి యొక్క ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయంటే, న్యూక్లియర్ వింటర్, న్యూక్లియర్ బాంబార్డ్మెంట్ విల్ కాజ్ కంబషన్ ఆఫ్ వుడ్, ప్లాస్టిక్స్, ఫారెస్ట్ సెట్స్ ఎక్సెట్రా. సో లార్జ్ క్వాంటిటీ ఆఫ్ సూట్ అనేది మనకి అట్మాస్ఫియర్లోకి క్యారీ అవుతుంది. సో ఈ బ్లాక్ సూట్ అబ్జర్బ్స్ ఆల్ యూవీ రేడియేషన్స్. ఎప్పుడైతే మనకి న్యూక్లియర్ హోలోకాస్ట్ జరుగుతుందో, సో బ్లాక్ సూట్, సో ఇది ఏం చేస్తుందంటే యూవీ రేడియేషన్ అబ్జర్బ్ చేసి ఎర్త్ సర్ఫేస్కి రేడియేషన్ జరిగేలా చేస్తుంది. సో ఇది ఏం చేస్తుందంటే దిస్ రెడ్యూస్ ఎవాపరేషన్ ఆఫ్ వాటర్, అదేవిధంగా స్ట్రాటోస్ఫియర్లో సిగ్నిఫికెంట్ చేంజెస్ అనేది తీసుకొస్తుందండి. ఏదైతే న్యూక్లియర్ హోలోకాస్ట్ వల్ల మనకి గ్లోబల్ వార్మింగ్ అనేది కూడా జరుగుతుంది. సో ఈ గ్లోబల్ వార్మింగ్ జరగడాన్ని ఏమంటారంటే న్యూక్లియర్ వింటర్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి 1945లో 2 న్యూక్లియర్ బాంబ్స్ అనేది హిరోషిమా నాగసాకి మీద జపాన్లో అమెరికా డ్రాప్ చేసిందండి.
సో ఆ సందర్భంలో ఏం జరిగింది, కొన్ని లక్షల మంది పీపుల్ అనేది చనిపోయారు. అదేవిధంగా హిరోషిమా నాగసాకి అనేది న్యూక్లియర్ హోలోకాస్ట్ వల్ల బ్యాడ్లీ టెస్ట్ అయ్యిందండి. సో ఇదేం చేస్తుందంటే దిస్ ఎక్స్ప్లోజన్ ఎమిటెడ్, సో ఫోర్స్ఫుల్గా న్యూట్రాన్స్ని, గామా రేడియేషన్ని ఆ పరిసర ప్రాంతాల్లో రిలీజ్ చేస్తుంది. సో రేడియోధార్మికతమైన స్ట్రాన్షియం అనేది ఈ ఎక్స్ప్లోజన్లో లిబరేటెడ్ అవ్వడం వల్ల సో ఇది ఏం చేస్తుందంటే కాల్షియం ఇన్ ది బోన్స్ లార్జ్ స్కేల్లో డిఫార్మిటీస్ అనేది ప్లేస్ చేశారు. సో ఆ రేడియోధార్మికతకి ప్రదార్థానికి గురైన వ్యక్తుల్లో మనకి బోన్స్ అనేది లార్జ్ స్కేల్లో డిఫార్మిటీస్ అంటే తన యొక్క పొజిషన్ అనేది చేంజ్ అయ్యేలా చేశాయండి. సో ఈ 2 సిటీస్ హిరోషిమా నాగసాకి అనేది 1945 వరల్డ్ వార్ సెకండ్లో మనకి న్యూక్లియర్ హోలోకాస్ట్కి గురైందండి. ఆ సందర్భంలో కొన్ని లక్షల మంది చనిపోయారు. ఇంకా మిగిలిన వ్యక్తుల మీద వచ్చేసరికి వాళ్ళ యొక్క బోన్స్ అనేది లార్జ్ స్కేల్లో డిఫార్మిటీ అంటే పొజిషన్ చేంజ్ అవ్వడం, అంటే అది బ్రేక్ అవ్వడం కానీ లేదా విరగడం కానీ ఫ్రాక్చర్ అవ్వడం కానీ జరిగిందండి. సో ఇది వీడియో అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ వచ్చేసరికి మీరు మన టాపిక్స్ కంప్లీట్ చేయడం జరుగుతుంది.